ఈరోజు మన వాక్య ధ్యానాంశము హృదయములో దేవుని యొక్క లోతైన పని. 1 యోహాను 3:21. మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గల వారమగుదము. మనము పశ్చాత్తాపడుతూ క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు పశ్చాత్తాపం యొక్క వేరును మెట్లలో మనము ఎక్కవచ్చు. మనసాక్షి మనలను ఏ మెట్టులో దోషారోపణ చేస్తుందో ఆ మెట్టు మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఆ మనస్సాక్షి క్రీస్తు వలన నడిపించబడినదై ఉండవలను. హృదయము వెలిగించబడినప్పుడు పశ్చాత్తాపం ఇంకను లోతుగా వెళుతుంది. దేవుని ఆత్మ నీ యందు నివసించటము ప్రారంభిస్తాడు. మేము తిరిగిపుట్టినామని చెప్పుకునే కొంతమంది పశ్చాత్తాపము నామకార్థం మట్టుకే అలాంటి వారు వెనుకకు వెళ్ళిపోతారు. కానీ దేవుని ఆత్మ పశ్చాత్తాపం వచ్చినట్లయితే అది ఇంకనూ లోతుగా వెళుతుంది, హృదయాన్ని వెలిగించుతూ ఉంది. నేను తిరిగి పుట్టినప్పుడు నా హృదయమును తేటగా దేవుని ఆత్మ నా ఎదుట ఉంచినాడు. నా పశ్చాత్తాపము ఇంకా లోతుగాను వెళ్ళసాగింది. నన్నేదో శక్తి పట్టుకొని నేను లోతైన వాటి కొరకు వాంఛించినట్లు చేసింది. కొన్నిసార్లు మన హృదయము మనలను గుచ్చకపోవచ్చు. అది ఉన్నతమైన మెట్టు. యెషయా ప్రవక్త దేవుని సన్నిధిలోనికి అతను వెళ్ళినప్పుడు అతని హృదయము కానీ అతని మనసాక్షి కానీ అతనిని గుచ్చలేదు. కానీ దేవుడు అతని మీద దోషారోపణ చేశాడు. ఒకడు లోతుగా వెళుతూ ఉంటే అకస్మాత్తుగా దేవుని సన్నిధి అతనికి దొరుకుతుంది. వారి పశ్చాత్తాపం లోతుగా వెళుతుంది. ఒకడు తన్ను తాను ఈ విధముగా అడుక్కోవాలి, నేను పేతురు వలె ఎందుకు లేను? నేను యోహాను వలె ఎందుకు లేను? ఈ శిష్యులలో అనేకులు స్థానికుడైన యోహాను సమయములలో పశ్చాత్తాపడ్డాడు. క్రీస్తు వచ్చినప్పుడు వారి పశ్చాత్తాపం ఇంకా లోతుగా వెళ్ళింది. క్రీస్తు తిరిగి వెళ్ళినప్పుడు వారి పశ్చాత్తాపం ఇంకనూ లోతుగా వెళ్ళింది. నీ పశ్చాత్తాపమును ఈ రీతిగా లోతుగా వెళ్ళే కొలది నువ్వు యెషయా యొక్క అనుభవాలను అనుభవిస్తావు. ఈ పుస్తకంలో రచించబడిన జీవితములను నువ్వు అనుకరించడానికి ప్రారంభించాలి. దేవుని ఆత్మ బయలుపరచుట ద్వారా నీలోనికి వెలుగు ఇంకనూ అధికముగా వచ్చుగలది. ఈ పశ్చాత్తాపము లోతుగా చేయబడుతుంది. దేవుడు నిన్ను దోషారోపణ చేయని సమయం ఒకటి వస్తుంది. అప్పుడు నీ మనసు దేవుని మనసుతో ఐక్యపరచబడుతుంది. అప్పుడు ఏలియాలో వచ్చినట్లు గొప్ప శక్తి నీలోనికి వస్తుంది. ఏలియా సాధించినటువంటి విషయాలు చిన్న సాధన కాదు. మన మధ్యస్థమైన వాటి గురించి తృప్తి చెందకూడదు. మన జీవితముల ద్వారా మట్టుకే లోకము పట్టుబడగలదు. మన హృదయములు మన మీద దోషారోపణ చేయని ఎడల మనం దేవుని ఎడల గొప్ప నమ్మకము కలిగిందము. యెషయా ధైర్యముగా ముందుకు వెళ్ళినాడు. అకస్మాత్తుగా అతడు దోషారోపణ చేయబడినాడు. అకస్మాత్తుగా ఉన్నతమైన ప్రత్యక్షతన నీకు దొరుకుతుంది. నువ్వు నిందించబడినట్లు గమనిస్తావు. వెస్లీ గారి గుంపులో అధికమైన పరిశుద్ధత కొరకు వారందరూ పోరాడుచూ ఉండెను. వారి జీవితములు ఇంగ్లాండ్ దేశమును మార్చినవి. ఇంగ్లాండ్ అప్పటికి పాపముతో నిండి ఉంది. కానీ వెస్లీల జీవితంలో ఆ దేశము ఎదిరించలేకపోయింది. కొన్నిసార్లు ప్రజలు నీ జీవితమును చూసి దోషారోపణ చేయబడతారు. తర్వాత వారు నీ శత్రులైపోతారు. వారి మీద నీవు న్యాయ తీర్పు తెచ్చినావు. భయపడకు, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీ హృదయములోనికి నెరవేరుతాయి. దేవుడికి వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.